కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగస్తులకి కొన్ని మేలు చేస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడే ఏంటి 2 నెలలే కదా అయ్యింది అనేటువంటి మాట కూడా అనుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ మధ్యన చూస్తూ ఉంటే స్వయాన ముఖ్యమంత్రి గారే మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలనా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీలు నెరవేర్చగలుగుతాడా లేదా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకి అదేవిధంగా పెన్షనర్స్కి కొన్ని విషయాలలో మేము మేలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పర్టికులర్గా అందులో ఉద్యోగస్తులకి ఏదైనా ఏంటంటే ఒక పే రివిజన్ కమిషన్ మేము వస్తే మధ్యంతర భృతిని ఇమీడియట్గా ఇస్తాము అని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి గారు మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి దాదాపు ప్రభుత్వం ఏర్పడి కూడా 2 నెలలు కావస్తూ ఉంది. మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అప్పుడు మేము వస్తే వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. తదనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 27% మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మరి ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా మేము గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా మరి మధ్యంతర భృతి ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేసిన ధర్మిలా మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మామూలుగా వృద్ధులకి ఇచ్చేటువంటి ఏదైతే పెన్షన్ ఉందో అది 4,000కు పెంచడం, పెంచిన తర్వాత ఇమీడియట్గా ఇస్తామని చెప్పేసి అరియర్స్తో దాన్ని ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చినటువంటి సంఘటన కూడా చూసాం. అయితే అదేవిధంగా మా పెన్షనర్స్ ఉద్యోగస్తుల్లో ఉండేటువంటి పెన్షనర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. అదేవిధంగా మరి ప్రభుత్వ సలహాదారులు ఉద్యోగ సంక్షేమంగా పనిచేశాను. ఈనాడు మరి అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్కి కూడా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నా. మా పెన్షనర్స్ అంతా అడుగుతూ ఉన్నారు, ఏంటంటే మనకి ఈ ఐఆర్ ఇస్తానన్నాడు కదా ఆయన వచ్చిన వెంటనే, మరి ఆ ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది కదా ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. దాన్ని తక్షణమే మరి ఆ యొక్క మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మరి ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా. మరి అదేవిధంగా మరి ఈ యొక్క ఐఆర్తో పాటు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులైతేనేంటి పెన్షనర్స్కి రావాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి. మరి అవి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా మేము ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి జీపీఎఫ్ అయితేనేంటి, ఏపీజీఎల్ అయితేనేంటి, ఎన్కాష్మెంట్ ఆఫ్ అర్న్డ్ లీవ్ అయితేనేంటి, పిఆర్సీ లాస్ట్ పిఆర్సీ అరియర్స్ అయితేనేంటి, మెడికల్ రియంబర్స్మెంట్ అయితేనేంటి, ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు రావాలి. రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ కూడా
మరి పెన్షనరీ బెనిఫిట్స్ కూడా మరి వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే ఇస్తాము, ఇమీడియట్గా ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇంతవరకు ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అవి కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి ఉద్యోగస్తులైతేనేంటి, పెన్షనర్స్ కూడా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి ఈ వాలంటీర్ వ్యవస్థ, మేము వస్తే వాలంటీర్స్కి 5,000 నుంచి 10,000కు చేస్తాం అని చెప్పి ప్రకటించడం, మరి ఈనాడు ఆ యొక్క వాలంటరీ వ్యవస్థ అనేది ఒక అగమ్య గోచరంగా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దాదాపుగా వాళ్ళు 2,50,000 మంది దాకా ఉన్నటువంటి వాళ్ళు మరి రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళకు జీతాలు పెంచకపోగా ఉన్నటువంటి 5,000 కూడా ఇంతవరకు ఈ జూలై మాసం కానీ, అంటే జూన్ మాసానికి ఇచ్చేటువంటి ఆ శాలరీ ఏదైతే ఉందో జూలై 1వ తారీఖున కానీ ఆగస్టు 1వ తారీఖున కానీ 2 నెలలు కూడా వాళ్ళకి పే చేయలేదు. అంటే ఆ వ్యవస్థ ఉన్నదా లేదా అనేది కూడా ఒక అపనమ్మకంగా ఉంది, అసలు కన్ఫ్యూజన్గా ఉంది. కొంతమంది ఏమో కొనసాగుతుందని చెప్తారు, కొంతమంది ఏమో లేదని చెప్తారు. ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి 1 year ఎక్స్టెన్షన్ ఇస్తారు జనరలీ. ఆ ఎక్స్టెన్షన్ కూడా జూలై మాసాంతానికి అయిపోయింది. అంటే జూలై 1వ తారీఖు, ఆగస్టు 1వ తారీఖు నుంచి దాన్ని రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరం కూడా మరి ఆ ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 3,80,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక పెన్షనర్స్ కోసం ఒక కార్పొరేషన్ను మేము వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారు. మరి దానికి కూడా మరి శ్రీకారం చుట్టి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా కూడా త్వరితగతిన సాల్వ్ చేసుకునేదానికి అవసరం ఉండేటువంటి ఆ యొక్క కార్పొరేషన్ను కూడా మీరు చెప్పినటువంటి విధంగా దాన్ని మరి నెలకొల్పాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల్లో దాదాపు కొత్తగా అపాయింట్ అయినటువంటి ఈ యొక్క గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి 1,20,000 ఉద్యోగస్తులతో పాటు అంతకుముందు ఎక్కువ మంది టీచర్స్ కానీ కొంత పోలీసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక 2.5 lakh 3 lakh ఎంప్లాయీస్ దాకా ఈ సిపిఎస్ కిందకి వస్తారు. వాళ్ళంతా కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా దీని మీద డిస్కషన్స్ జరిగాయి. మరి సిపిఎస్ని రద్దు చేయమని చెప్పి ఆ ఉద్యోగ వర్గాలన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు కూడా అడిగాయి. అయితే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేయలేము, ఒక జిపిఎస్ విధానాన్ని తీసుకొస్తాము అని చెప్పి ఉద్యోగ సంఘ నాయకులతో దప్పదప్పాలుగా జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్లో కూడా తెలియజేసి మరి రిటైర్ అయ్యే నాటికి వచ్చేటువంటి ఆ యొక్క శాలరీలో ఒక సగభాగం ఇస్తూ దాని మీద డిఆర్ కూడా డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఆ యొక్క రిటైర్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక జిపిఎస్ స్కీమ్ని తీసుకొస్తే బాగుంటుంది. దాంట్లో రానిది ఏంటంటే పిఆర్సి రాదు, అలాగే 10% ఏదైతే ఉందో మరి మనం కట్టాల్సినటువంటి ఆ యొక్క కంట్రిబ్యూషన్ కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రెండు తప్ప మిగతా అన్నీ కూడా ఓల్డ్ పెన్షన్స్కి ఏ విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నాయో ఆ విధంగానే ఈ జీపీఎస్లో కూడా ఉంటాయి. అయితే దాని మీద కూడా దాన్ని పునఃసమీక్షించి సిపిఎస్ను జీపీఎస్ను ఒక ఆమోదయోగమైనటువంటి పెన్షన్ స్కీమ్ను తీసుకొస్తాము అని చెప్పేసి కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి అది ఏమో కానీ మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీపీఎస్ స్కీమ్ని
దాని మీద గెజిట్ నోటిఫికేషన్ ఇస్తూ జీవో వస్తే దాని మీద కొన్ని ఉద్యోగస్తులకు ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తే ఇమీడియట్గా అది మాకు తెలియదు, అది కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆ జీవో రావడం జరిగింది, వచ్చినప్పటికీ కూడా తెలియనట్టు అది మాకు తెలియదు, దాన్ని రద్దుపరుస్తాము, దానికి కారకులైనటువంటి వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము అనేటువంటి విషయాన్ని కూడా మరి ప్రభుత్వం చెప్పింది. అంటే మరి ఉద్యోగస్తులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు రద్దు చేశారు, బాగానే ఉంది, జీపీఎస్ దాని మీద ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ మీద వచ్చినటువంటి ఆ జీవోని రద్దు చేసినట్టుగా చెబుతూ ఉన్నారు. మరి మమ్మల్ని మాకందరికి కూడా ఓపీఎస్లోకి తీసుకెళ్తారా అనేటువంటి క్వశ్చన్ మార్క్ అక్కడ ఉన్నది. మరి దాన్ని మీరు ఇమ్మీడియట్గా దాని మీద కూడా ఒక డెసిషన్ తీసుకుని ఆ యొక్క ఉద్యోగస్తులు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే మీరు ఉన్నటువంటి లాస్ట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ జీవోను కూడా రద్దుపరిచాము అని చెబుతున్నారో, కాబట్టి ఉద్యోగుల యొక్క మేలును దృష్టిలో పెట్టుకుని మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి ఆ ఉద్యోగస్తులందరినీ కూడా తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి దాంతోపాటు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి మేము రాగానే వాళ్ళందరికీ 3,000 చొప్పున నిరుద్యోగ భృతి కూడా ప్రకటిస్తాము అని చెప్పేసి అన్నారు. దాని మీద కూడా మీరు మరి తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరానికి ఒక 4 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేసి ఇస్తాము. అంటే 5 ఏళ్లలో 5 4 20 అంటే 2 లక్షల దాదాపు 20 లక్షల ఉద్యోగులు, 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరానికి 4 లక్షల చొప్పున దానికి ఒక జాబ్ క్యాలెండర్ను కూడా తయారు చేస్తామన్నారు. దయచేసి మరి ఇప్పుడు ఆగస్టు మాసం వచ్చింది, ఈ సంవత్సరంలో సగం ఈ సంవత్సరంలో సగభాగం జరిగిపోయింది. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ జాబ్ క్యాలెండర్ కూడా మీరు విడుదల చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరి ఏదైతే ఇవన్నీ మీరు చెప్పి ఉన్నారు మీరు అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అవుట్సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగుల యొక్క వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పేసి విషయాన్ని కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. అయితే దానికి విరుద్ధంగా ఈ చిన్న తరగతి ఉద్యోగస్తులు, అంగన్వాడీలు కానీ, మెప్మా ఉద్యోగస్తులు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ వీళ్ళందరినీ కూడా మరి చాలా దగ్గరలో ప్రభుత్వం కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు భయపడి ఆత్మాహుతులు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఏరియాలలో ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి వస్తూ ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా ఆపి వాళ్ళందరికీ మేలు చేసే విధంగా మీరు మేలు చేస్తామన్నారు. వాళ్ళకి అవుట్సోర్సింగ్ అండ్ అంగన్వాడీ వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా అవి మరి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తూ మరి వాళ్ళ యొక్క శాలరీస్ కూడా ఏదైనా ఎన్హాన్స్ చేస్తారా, ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 20 సంవత్సరాలు పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల వ్యవస్థ, ఆ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో దాన్ని మొదలుపెట్టి దాదాపు ఒక 10,700 మంది ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయాలి అన్ని శాఖలలో అని చెప్పేసి ఒక ఐడెంటిఫై చేసి అవన్నీ లిస్టులు ప్రిపేర్ చేసి మరి ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాతిపదికన దాదాపుగా 4,000కు పైగా ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేశారు. ఈ లోపల ఎన్నికల కోడ్ రావడం మూలాన మిగిలిన వాళ్ళను అంటే దాదాపు ఒక 7,000 మంది దాకా వాళ్ళ రెగ్యులరైజేషన్ కూడా ప్రక్రియ ఆగిపోయి ఉన్నాయి. ఒక వివిధ స్టేజ్లో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు. సిస్టమేటిక్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు రెగ్యులరైజ్ చేయాలి. ఏదైతే మొన్న 4,000 మందిని చేశారో అదేవిధంగా వాళ్ళందరినీ కూడా చెయ్యాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వాన్ని
కోరుకుంటున్నా. అయితే ఉద్యోగస్తులు అనేవాళ్ళు ఎక్కడైనా కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మరి చాలా ప్రభుత్వాలు చూశాను. అందులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగే. అయితే మీరు వాళ్ళకి అనుకూలంగా చేశారు, వీళ్ళకి అనుకూలంగా చేశారు అన్ని వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడం, కొంతమందిని అనవసరంగా ట్రాన్స్ఫర్ చేయడం, కొంతమంది పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడం కూడా జరుగుతూ ఉంది. అది మంచి పద్ధతి కాదు. ఉద్యోగి అనేటోడు పైన ఉన్నటువంటి ఉద్యోగి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా ఉద్యోగికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారంగా ఆ ఉద్యోగి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయా కార్యాలయాల్లో వాళ్ళు సిస్టమేటిక్గా ఆ రూల్స్ ప్రకారంగానే పనిచేస్తారు తప్ప మీరు అనుకున్నట్టుగా వేరే విధంగా ఏదో మరి వాళ్ళైతే చేసి ఉండరు. కాబట్టి మీరు ఆ దృక్పథంతో ఆలోచించి ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఉద్యోగ ధర్మం వాళ్ళ యొక్క చేయాల్సినటువంటి ఆ విధులు నిర్వర్తించేదానికి మీరు సహకరించి వాళ్ళందరినీ కూడా సిస్టమేటిక్గా దీంట్లో చూడాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మరి ఏ ప్రభుత్వంలో అయినా ఉద్యోగస్తులుగా అంటే మంచి చెడ్డ అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకి మంచి చేస్తే ప్రభుత్వం మంచి అంటారు, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చాలా మంచి విషయాలు చేసింది ఉద్యోగస్తులకి. ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా ఏ రాష్ట్రంలో కూడా లేదు. పదవీ విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచినటువంటి సంఘటనలు కూడా ఇలాగా చాలా ఉన్నాయి. మహిళా ఉద్యోగులకి 2 నెలల నుంచి 6 నెలల వరకు చైల్డ్ కేర్ లీవ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్నటువంటి ఎంతో కాలం నుంచి వాళ్ళు 010కి నోచుకోకుండా అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా ఒక ప్రైవేట్ లాగా ట్రీట్ చేస్తుండే వాళ్ళు దాన్ని కూడా 01 శాలరీస్ కిందకి తీసుకొచ్చి ఒక ప్రభుత్వ సంస్థలాగా తీసుకొచ్చినటువంటి ఇది కూడా లాస్ట్ ప్రభుత్వానికి చేసింది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ మొదలెట్టి కొంత 4,000 పైగా వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసింది. అదేవిధంగా మరి దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, దాదాపు 2,40,000 మంది రెగ్యులర్గా ఉద్యోగస్తులను కూడా నింపడం, చాలా కొత్తగా ఏర్పడినటువంటి అన్ని జిల్లాలలో కూడా పాత జిల్లాలతో పాటు హెచ్ఆర్ఏ ఇవ్వడము, ఇలాంటి అన్నీ కూడా రెగ్యులర్గా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టడము చేయడము ఇవన్నీ కూడా జరిపారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇవన్నీ కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టినవి. మరి మీరు అక్కడక్కడ మీటింగులలో కూడా హామీలలో ఇచ్చిన విధంగా మరి ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి కూడా మీరు మరి త్వరగా ఎప్పుడు ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తే మాకు కూడా ఉద్యోగస్తులకు కూడా ఏదన్నా చేస్తుంది అనేటువంటి ఆశతో ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు. మరి ఏదైతే ఇంతకుముందు లాస్ట్ ఉన్నటువంటి గవర్నమెంటు 27% మధ్యంతర భృతిని ప్రకటించారో ఉద్యోగస్తులకి పెండింగ్ పిఆర్సీ, అదేవిధంగా దానికి తగ్గకుండా 27%కి తగ్గకుండా మరి మధ్యంతర భృతిని కూడా ఈ రోజున ఉద్యోగస్తులకి మీరు ప్రకటిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఇవన్నీ కూడా న్యాయంగా రావాల్సినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇవన్నీ కూడా మరి త్వరగా మరి సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను.